హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. వెల్కమ్ టు మై ఛానల్ రాజు మనలో ఒక్కడు. సో మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెడీ వీడియోస్తో పాటు బిగ్ బాస్ వీడియోస్ని కూడా మీరు ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ప్లీజ్ బిగ్ బాస్ని ఇష్టపడే వాళ్ళు ఎవరుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు గ్రాండ్ లాంచ్ ప్రోమో మార్నింగ్ వచ్చింది కదండి. సో ఆ ప్రోమో అండ్ హౌస్లోకి ఎవరెవరు కంటెస్టెంట్స్ వెళ్ళారు, ఎవరెవరు సెలబ్రిటీస్ వెళ్ళారో ఈ వీడియోలో మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి, చేసుకుందాం. గ్రాండ్ లాంచ్ వీడియోలో ఫస్ట్ ప్రోమో స్టార్ట్ చేశారండి. సో ప్రోమోలో ఫస్ట్నే మనకి గృహప్రవేశ ముహూర్తం అని చెప్పి ప్రోమో స్టార్ట్ అయింది. గృహప్రవేశ ముహూర్తం సాయంత్రం 7 గంటలకు అని చెప్పి మనకి ఫస్ట్ ప్రోమో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ముందుగా హౌస్ కోసం మాట్లాడుకుందాం అండి. హౌస్ అయితే మాత్రం ఓల్డ్ సీజన్స్ లా కాకుండా ఇప్పుడు ఈ సీజన్ అయితే మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది. లైటింగ్స్ కానీ కలర్స్ కానీ సో అన్ని కూడాను చాలా కలర్ఫుల్ గా పెట్టాడు. ఈసారి డిఫరెంట్ గా పెట్టాడు. నెక్స్ట్ ఏంటంటే మనకి రూమర్స్ వచ్చేది కదండి, 2 హౌస్ అంటే రూమర్స్ అని కాదు కానీ 2 హౌసెస్ ఉన్నాయి ఈసారి. అంటే మన ముంబై బిగ్ బాస్ లాగా మనకి 2 హౌసెస్ ఉంటది అని చెప్పారు. సో ఈ ప్రోమోలో అయితే కనుక ఎక్కడా కూడా మనకి ఆ ప్రోమోలో అయితే ఎక్కడ రివీల్ చేయలేదు, ఉన్నదో లేదో మనకు తెలీదు. ఈ ప్రోమో ప్రకారం మనం మాట్లాడుతున్నాం. సో 2 హౌసెస్ అయితే మనకు ప్రోమోలో ఎక్కడా కనబడలేదు. సో హౌస్ అయితే మాత్రం చాలా కలర్ఫుల్ గా కలర్ షేడ్స్ తోని చాలా కలర్ఫుల్ గానే పెట్టాడు ఈసారి. నెక్స్ట్ అయితే 2 హౌసెస్ లేదని తెలుస్తుంది ఆ ప్రోమో ప్రకారం. నెక్స్ట్ ఏంటంటే మనకి బెడ్రూమ్స్ అయితే ఈసారి అంటే లాస్ట్ సీజన్ లో 2 ఉండడం వల్ల సీజన్ చాలా హిట్ అవ్వడానికి చాలా బెడ్రూమ్స్ అనేది చాలా ఉపయోగపడ్డది. ఎందుకంటే 2 గ్రూప్స్ కింద విడిపోవడం, వాళ్ళంతా ఒక దగ్గర వీళ్ళంతా ఒక దగ్గర పడుకోవడం ఇలా జరిగింది. సో ఈసారి దాన్ని బేస్ చేసుకుని 3 పెట్టాడేమో అని అనుకుంటున్నాను. సో 3 అయితే ఉండేటట్టు ఉండేలా కనబడుతున్నాయి. బెడ్రూమ్స్ ఒకటే చేంజ్ కనబడుతుంది. సో మిగతావన్నీ అయితే మాత్రం నార్మల్ గానే ఉంది. 2 హౌసెస్ అయితే మనకి ఎక్కడ రివీల్ చేయలేదు. సో హౌస్ కోసం అయితే ఇదండి, చాలా కలర్ఫుల్ గా తయారు చేసాడు ఈసారి. అంతేగాని డిఫరెంట్ ప్లేసెస్ కానీ అవి మన ప్రోమోలు ఎక్కడ కనబడనివ్వలేదు. సో హౌస్ కోసం అదండి. లేడీ కంటెస్టెంట్ వాయిస్ తోని నాకు సార్ ఇంట్రడక్షన్ అయ్యాక లేడీ కంటెస్టెంట్ వాయిస్ తోని జరుగుతుంది ప్రోమోలో. వాయిస్ మేబీ బెజవాడ దేబక్క అని ఉన్నారు కదండి, ఆవిడదని నేను అనుకుంటున్నాను. ఆవిడ అంటున్నారు అనమాట, మిమ్మల్ని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తున్నది అంటున్నారు. అదొకటి ఆ వాయిస్ ని బట్టి అయితే ఆవిడని అర్థం అవుతుంది మనకి. నెక్స్ట్ నాకు సార్ దానికి రిప్లై ఇచ్చారనమాట, ఫ్లవర్ కాదు ఫైర్ అని చెప్పి అదొక ఓడు వాడారు. మేల్ వాయిస్ వచ్చింది. మేల్ వాయిస్ అయితే కన్ఫర్మ్ గా ఆ వాయిస్ ని బట్టి మనం చెప్పొచ్చు అది శేఖర్ పాషాద్ అని చెప్పి అనొచ్చు. తన ఆర్జేలో చేశాడు కాబట్టి తనకి కొద్ది రైమింగ్ టైమింగ్ అన్ని ఉంటాయి కాబట్టి తన అంటున్నాడు అనమాట, ఈసారి ఎనిమిది అని చెప్పి అదొక డైలాగ్ వాడాడు తన. నెక్స్ట్ ఇంకా సెలబ్రిటీస్ కోసం మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ సెలబ్రిటీస్ లో మన నాని గారు శనివారం టీం వచ్చింది. నాని గారు హీరోయిన్ వచ్చారు. సో నాని గారు వీళ్ళని లోనకి పంపించారు నాకు సార్. నెక్స్ట్ రానా గారును నివేద గారు ఆవిడ ఒకటి ప్రోమోలో కనిపించారు, ఆవిడ కూడా లోన్కి వెళ్ళారు. అనిల్ రావుపూడి గారు. సో సెలబ్రిటీస్ అయితే వీళ్ళు వెళ్ళారండి. ఫీమేల్ కంటెస్టెంట్స్ కోసం చెప్పుకున్నాం ఇప్పుడు ఎవరెవరు వెళ్ళారు ఎలా వెళ్ళారు అనేది. సో ప్రోమో ప్రకారం ప్రోమోలో ఏమంటారంటే నాకు సార్ ఈసారి సింగిల్ గా వెళ్ళడానికి లేదు, జంటగా వెళ్ళడానికి ఉంది అని చెప్పారు. అంటే ఇప్పుడు అలా అనడానికి కారణం ఏంటంటే అలా అన్నారు అంతే. సో ఆ బ్యాచిలర్స్ ఎవరు వెళ్ళలేదని కాదు, ప్రోమోని అలా కట్ చేశారు. ఈసారి సింగిల్స్ ఎవరు లేరు, సింగిల్ గా వెళ్ళడానికి లేదు, జంటగా వెళ్ళడానికి ఉందని అన్నారు. పిల్లలు వెళ్ళారని కాదు, జస్ట్ నార్మల్ గా ఇద్దరు కలిసి లోనకి వెళ్ళేలాగా ప్లాన్ చేశారని తెలుస్తుంది. సో మనకి సమాచారం ప్రకారం మనం ముందు నుంచి అనుకున్నాం కదండి, ఆదిత్య ఓం మనలో ఓల్డ్ వీడియోస్ లో ఈయనైతే ఎంటర్ అయ్యారండి మనకి ఆదిత్య ఓం గారు. నెక్స్ట్ అభయ్ నవీన్, నెక్స్ట్ శేఖర్ భాషా గారు, నెక్స్ట్ నిఖిల్ గారు, నెక్స్ట్ పృథ్వీరాజ్ శెట్టి అంటండి నాగపంచమి సీరియల్ యాక్టర్, ఆయన ఒకరు వెళ్ళారని చెప్పి అర్థం అవుతుంది. నెక్స్ట్ నాగమణికంట సోషల్ మీడియా నెక్స్ట్ సీరియల్స్ లో చేసేది తెలియదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తుంది, ఆయన ఒకరు వెళ్ళారండి.
నెక్స్ట్ నావిల్ ఎఫ్రీజీ అని చెప్పి ఒక కొత్త కంటెస్టెంట్. ఆయన ఇన్స్టాగ్రామ్ లో చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారంట. ఆయన ఒకళ్ళు వెళ్ళారని తెలిసింది. సో మేల్స్ నుంచి అయితే వీళ్ళు వెళ్ళారండి మనకి ప్రజెంట్ ఇప్పుడు. ఎవరెవరు జంటలుగా వెళ్ళారు అనేది మనకి మొత్తం ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. నెక్స్ట్ వీడియోలో మనం వీళ్ళు ఎవరెవరు కంటెస్టెంట్స్ వెళ్ళారు, రేపటి వీడియోలో మనం ఎవరెవరు కంటెస్టెంట్స్ వెళ్ళారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలా వచ్చారు అనేది ఒక వీడియో చేద్దామండి రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ. ప్రజెంట్ అయితే మేల్ కంటెస్టెంట్స్ నుంచి వీళ్ళు వెళ్ళారండి. ఫీమేల్ నుంచి ఏమో బేబక్క యూట్యూబర్, ఆవిడ వాయిస్ మనకి ప్రోమోలోనే తెలిసిపోతుంది కదండి. నాకు సార్ తన వాయిస్ మాట్లాడారు కదా ఆవిడైతే కన్ఫర్మ్ గా వెళ్ళారు. నెక్స్ట్ విష్ణుప్రియ గారు కూడా ఎంటర్ అయిపోయారు. ప్రేరణ అండి, ఈవిడ సీరియల్ యాక్టర్ అంటండి. సో ఆవిడ మురారి సీరియల్లో యాక్టర్ అంట. ఆవిడ కూడా ఎంటర్ అయ్యారండి. మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. సో ఈవిడ కూడా ఎంటర్ అయింది. నెక్స్ట్ కిరాక్ సీత గారు 7 Hearts నెక్స్ట్ బేబీ మూవీలో సైడ్ క్యారెక్టర్, ఆవిడ కూడా ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ డి నైనిక, ఈవిడ కూడా ఎంటర్ అయ్యారండి. 6th కంటెస్టెంట్ యష్మి గౌడ, ఈవిడ ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ సోనియా ఆకుల, ఈవిడ కూడా ఎంటర్ అయ్యారు. మెంబర్స్ మేల్ ఫీమేల్ కలిపి 14 మెంబర్స్ ఎంటర్ అయ్యారు. వీళ్ళైతే ఎంటర్ అయ్యారండి. ఇప్పుడు ప్రజెంట్ షూట్ అంతా అయిపోయింది, ప్రోమో వచ్చింది. నేను వీడియో చేసే టైంకి ప్రోమో 1 వచ్చింది, 2 కూడా వచ్చేస్తుంది మనకి ఈవినింగ్ లోపు, అదే ఆఫ్టర్నూన్ లోపు. సో వీలైతే ఎంటర్ అయ్యారండి ప్రస్తుతానికి మనకి. నెక్స్ట్ సెలబ్రిటీస్ ఏమన్నారు అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ నాని గారును హీరోయిన్ వెళ్తారు. సో ఫస్ట్ డైలాగ్ వేస్తారు, మీరు మిమ్మల్ని ఎంత ఆనందంగా చూస్తే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అని అంటారు. సో నెక్స్ట్ ఉండదనా అని చెప్పి డైలాగ్ వేస్తారు, అదో డైలాగ్. నెక్స్ట్ రానా గారును మన నివేద గారు వెళ్ళారు. నెక్స్ట్ మన అనిల్ రావుపూర్ గారు లాస్ట్ లో వెళ్ళారు. ట్విస్ట్ అని చెప్పి మనకి ఏదో చెప్పారండి, ఈ రోజు రేపట్లో వేరే వాళ్ళు వస్తారు మీ ప్లేస్ లో లాటరీ టైప్ లో. నెక్స్ట్ ఈ రోజు అయితే ఫస్ట్ ఎలిమినేషన్ అని అన్నారు. అది ప్రోమో కోసం వాడిందని నేను అనుకుంటున్నాను, అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. సో ఫస్ట్ రోజునే ఎలిమినేషన్ అయితే ఎవరికి చేయరు. ఒకవేళ చేశారా లేదా అనేది మనం అసలు ఎపిసోడ్ చూస్తే కానీ, సీజన్ 8 ఏంటంటే ఎపిసోడ్ ఫుల్ ఎపిసోడ్ కానీ లైవ్ ఎపిసోడ్ కానీ మనం చూస్తే కానీ మనకి అసలు తెలియదండి మనం ఏం జరిగింది అనేది. ప్రోమోని చూసి అయితే మనం చెప్పలేము. అయితే ఎలిమినేషన్ అయితే లేదు, ఎలిమినేషన్ అవ్వలేదని అనుకుంటున్నాను. అసలు ఎలిమినేషన్ ఏమి ఉండదు. ఒకవేళ చేసినా సరే సెకండ్ హౌస్ అనేది నిజంగా ఉందా అనేది మనకి నైట్ షో చూస్తే కానీ, ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకి తెలియదండి. సో ఇదండి గ్రాండ్ లాంచ్ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోమో మీద మన రివ్యూ. సో హౌస్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. నెక్స్ట్ సెలబ్రిటీస్ అయితే ప్రస్తుతానికి వీలే వచ్చారు. సో మనం అనుకున్నాం కదండి, కంటెస్టెంట్స్ అయితే వీళ్ళు ఎంటర్ అయ్యారు ఇప్పుడు హౌస్ లోకి. 14 మెంబర్స్ నేను చెప్పిన వాళ్ళు అయితే కన్ఫర్మ్ గా వచ్చారు. ఇదండి వీడియో. సో సెకండ్ ప్రోమో వచ్చిన తర్వాత దాని మీద కూడా వీడియో చేస్తానండి. ప్లీజ్ దయచేసి బిగ్ బాస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా రివ్యూస్ కనుక మీకు నచ్చుతూ ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి.